సహోదరులారా, ఏ వేద గ్రంథాలైనా చూడండి, కానీ భారతదేశాన్ని హిందూ దేశం చేస్తాము ఎవరు లేకుండా అని కొంతమంది మాత్రం ఉన్మాదులు మాట్లాడుతున్నారు. వారికి దమ్ము ధైర్యం ఉంటే ఒకే హిందూ దేశం చేయండి, ఒకే కులం చేయండి, దేశంలో కులం లేకుండా చేయండి, సమాన ఆస్తులు చేయండి, ఒకే దేశం చేయండి. హిందూ దేశం ఓకే, నేను అంగీకరిస్తున్నాను. కానీ హిందూ దేశం అంటే భారతదేశం మొత్తం మీద కూడా ఒకటే కులం ఉండాలి. స్త్రీ పురుషుడు రెండు జాతులే, ఒక స్త్రీ జాతి ఒక పురుష జాతి ఉండాలి. మిగతా కులం ఏది ఉండకూడదు. ఒకే కులం చేయండి. ఒకే హిందూ దేశం చేసినప్పుడు కులాన్ని కూడా ఒకటే కులం చేయండి, వేరే వారు లేకుండా. ఒకే దేశం, ఒకే కులం, ఒకే పెళ్ళి. మీ దమ్ముంటిది చేయండి. వీరి మీద దాడి చేస్తాం, వారి మీద దాడి చేస్తాం, వారెంత వీరెంత డెబిట్లు పెట్టి మాట్లాడతారు అందరూ. ఇది చేయండి, ఎవరికి దమ్మున్నదో ఏ పార్లమెంట్లో చేస్తారో చేయండి. ఒకే దేశం చేయండి, హిందూ దేశం, కానీ ఒకే కులం చేయండి. సామ్యవాదం చేయండి, ఆస్తులు కూడా సమాన ఆస్తులు, ఎవరికి ఎక్కువ ఉండొద్దు. అది మీకు దమ్ముందా? ఏ రాజకీయ నాయకుడికి దమ్ము లేదు. ఉంటే ఇది చేయండి, చూద్దాం. అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, దేశాన్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు. చేయండి, చూద్దాం.